చెంచు గిరిజనుడు. చెంచులు ఒక ఆదిమ తెగ. వీరి సాంప్రదాయ జీవన విధానం వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి ఉంటుంది. వారు చెంచు భాష మాట్లాడతారు. వీరు నల్లమల్ల అడవిలో ఉంటారు. స్వాతంత్ర్యానికి ముందు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు 1864 మరియు 1878లలో 2 చట్టాలు చేసి అటవీ శాఖను ఏర్పాటు చేసి దానికి అడవులపై నియంత్రణ అప్పగించారు. అడవులను రిజర్వ్ మరియు రక్షిత అడవులుగా వర్గీకరించడం ద్వారా గిరిజనులు మరియు అటవీ వినియోగదారులకు సాంప్రదాయంగా వస్తున్న హక్కులను ఈ చట్టాలు అనుమతించలేదు. రిజర్వ్ అడవుల్లోకి ఎవరూ ప్రవేశించడానికి అనుమతి లేదు. రక్షిత అడవులను ప్రజలు ఉపయోగించుకోవచ్చు. వారు తమ స్వంత ఉపయోగం కోసం కలప మరియు చిన్న అటవీ ఉత్పత్తులను తీసుకోవచ్చు మరియు పశువులను మేపుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా చెట్లను కొట్టడంపై అనేక షరతులు ఉన్నాయి. అటవీ శాఖ విధించిన పరిమితికి మించి పశువులను మేపకూడదు. 1988 జాతీయ అటవీ విధాన ప్రకటన వన సంరక్షణ, పునరుజ్జీవనం, అడవుల అభివృద్ధిలో గిరిజనులను భాగస్వాములను చేయడం అనేది ముఖ్యమైన అంశంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకో టూరిజం పర్యావరణ పర్యాటకం పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని స్థానిక గిరిజనులను భాగస్వామ్యం చేస్తూ ప్రస్తుత ఎకో టూరిజం విధానాన్ని బలోపేతం చేసింది.